విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పిండ్రు, ప్రజాపాలన అన్నారు. ఈ ప్రజాపాలన చేస్తున్నారా, ప్రజలను ప్రాణాలు ఇస్తున్నారా? ప్రజాపాలన ఇది దొంగల పాలన, ప్రజలను హింసించే, ప్రజలను కష్టపెట్టి ఇబ్బంది పెట్టే పాలన. ఇది ప్రజాపాలన కాదు. ఇందిరమ్మ పీరియడ్ లో ఇట్లా చేసిందా, ఆ ఇందిరమ్మ పేరును ఖరాబ్ చేస్తున్నారు. కానీ ఒకటి మా దగ్గర కూడా, మా దగ్గర ఫార్మా విలేజ్ అని మా దగ్గర కనీసం 2,000 ఎకరాలు మా దగ్గర పెట్టింది. ప్రజలందరూ కూడా వ్యతిరేకం చేస్తే ఈ రోజుకెళ్ళి 10 మంది మన అధికారులు వస్తే ఇప్పటికీ అది ఆగిపోయింది. ఇంకా కూడా అది కూడా కావద్దని ఇదే విధంగా మా దగ్గర ఆగించే పరిస్థితి. కానీ ఒక్కడే కాదు, నగచర్ల ఎక్కడ ఏ ప్రదేశం అని చూస్తాం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరు పోయినా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. ఈ ప్రజల పాలన కాదు, ఇది రాక్షస పాలన. కాబట్టి ఇది ఏదైతే మరి ఈ యొక్క రైతులు, మహిళలు ఈ రకంగా డంపు యార్డు వద్దారు. మనకు ఆరోగ్యం మంచిదా, ఈ యొక్క డంపు యార్డు మంచిదా? కాబట్టి ఆలోచన చేయండి, డంపు యార్డు రద్దు చేయండి. వారు కోరుకున్నట్టు ఏదో మంచి కార్యక్రమం చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. ఈ యొక్క డంపు యార్డు వల్ల ప్రజలకు చాలా ప్రాణ నష్టం రాబోతుంది. కాబట్టి ఈ యొక్క మహిళల యొక్క మరి ఏదైతే అనుభవాన్ని అరుస్తా ఉన్నారో మరి రైతులను కాపాడే రైతు ప్రభుత్వం లాగేయాలి. గతంలో రైతు ప్రభుత్వం ఎంత హాయిగా ఉండి సుఖపడ్డది. అన్ని విధాలుగా అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండించి పంజాబ్ తట్టుకున్నంత విధంగా పంట పండించింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా కూడా ప్రజాపాలనని పేరు పెట్టుకున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజులు ప్రజలను నష్టపడుతుందండి. కాబట్టి మీరు ఈ యొక్క డంప్యార్డు నిజంగా కూడా ఇప్పుడు పెద్దలు చెప్పాడు, ఈ డంప్యార్డు తీసుకొని మీరు చేయించారు ల్యాండ్ ఉన్నది కాబట్టి అక్కడే వచ్చి ఏదైనా దాన్ని కన్వర్ట్ చేసి ప్రజలకు ప్రాణాలు కాపాడే ఉండాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని